హలో హాయ్ వెల్కమ్ కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బి టీచర్స్. సో ప్రస్తుతము డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్, ఫ్రీ ఆన్లైన్ క్లాసులు, బయో సైన్స్ స్కూల్ లిస్ట్కి సంబంధించిన క్లాస్ అన్నీ కూడా అవుతున్నాయి. ప్రజెంట్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి లెసన్లు అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎవరైనా మిస్ అయితే చూడండి. సో లేట్ చేయకుండా మన సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఏంటి అని చూసినట్లయితే ఆల్రెడీ మనము ఎయిర్ పొల్యూషన్ గురించి చూసాము. ఈరోజు వచ్చేసి మనము నీటి కాలుష్యం చూద్దాం, రైట్? సో నీటి కాలుష్యాన్ని మనము జల కాలుష్యం ఓరల్స్ వాటర్ పొల్యూషన్ కూడా చెప్పుకుంటాం. సో ముందు నీరు గురించి చూద్దాము. సో నీరుని మనం ఏమంటామంటే సార్వత్రిక ద్రావణి అంటాం. సార్వత్రిక ద్రావణి ఓరల్స్ దీన్ని యూనివర్సల్ సాల్వెంట్గా చెప్పుకుంటాము, రైట్? సో నీటిని గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మనం తెలిసిందే హైడ్రాలజీ అంటాం, హైడ్రాలజీగా చెప్పుకుంటాం, రైట్? సో మరి మంచి నీరు ఏ విధంగా ఉంటుంది? మనం నీరు ఉపయోగించుకునే నీరు ఏ విధంగా ఉండాలంటే రంగు ఉండకూడదు, రైట్? వాసన ఉండకూడదు, రైట్? అదేవిధంగా కాలుష్య కారకాలు ఉండకూడదు, రైట్? కాలుష్య కారకాలు ఉండకూడదు, కాలుష్య కారకాలు కూడా ఉండకూడదు. సో మరి రుచి ఉండాలా ఉండదా మంచినీటికి? సో మనం జనరల్గా అనుకునేది ఏంటంటే రుచి కూడా ఉండకూడదు మంచినీటికి అనుకుంటాం కదా. బట్ మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే రుచి ఉండాలి, త్రాగటానికి రుచిగా ఉండాలి, అలాంటి నీటిని మంచినీటిగా పరిగణించడం జరిగింది యాజ్ పర్ టెక్స్ట్ బుక్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, రైట్? సో మరి నీటి యొక్క టీడీఎస్ ఎంత ఉండాలి? సో నీటి యొక్క టీడీఎస్ ఎంత ఉంటే మంచిది? ఓకే, సో మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు? సో ఎంతకంటే దాటి ఉండకూడదు అని చూద్దాం ఒకసారి. టీడీఎస్ అంటే మనకు తెలిసినందరికీ టోటల్, గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా, డిజాల్వ్డ్ సాలిడ్స్. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్. సో జనరల్గా మనము త్రాగేటువంటి నీరు ఏంటంటే లెస్ దాన్ 150 టీడీఎస్గా ఉండాలి. లెస్ దాన్ 150 టీడీఎస్గా ఉంటే అది మంచి నీరు, రైట్? సో మనకి మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు అంటే 500 టీడీఎస్ వరకు ఉండొచ్చు. మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు మనకి టీడీఎస్ అని చూసినట్లయితే 500 వరకు ఉండొచ్చు. అంతకంటే మించి ఇంకా ఉండకూడదు, ఉంటే ఆ నీరు పనికిరాదు తాగడానికి, రైట్? గుర్తుపెట్టుకోండి. మరి మన ఏరియాలో కొన్ని చూసినట్లయితే, కొన్ని ప్రాంతాలు చూసినట్లయితే స్పెషల్లీ చౌటుప్పల్ కావచ్చు, రైట్? నెక్స్ట్ చిట్యాల కావచ్చు, నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉండేటువంటి నీటిలో విపరీతమైన టీడీఎస్ ఉంది. ఆల్మోస్ట్ యావరేజ్గా 10,000 ప్లస్ టీడీఎస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఏరియాలో భూమి నుంచి వచ్చే నీటిలో ఆల్మోస్ట్ 10,000 కంటే అబోవ్ టీడీఎస్ ఉంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి నీరు త్రాగడానికి కాదు కదా, ఈవెన్ వ్యవసాయం చేయడానికి కూడా పనికిరాదు. సో మరి భూదాన్ పోచంపల్లిలో దోతిగూడెం అనేటువంటి ఊర్లో చూసినట్లయితే మనకి అక్కడ టీడీఎస్ 19,520 టీడీఎస్ ఉంది. అంటే ఇక్కడ చూడండి ఎంత విపరీతంగా ఉంది. ఇంకా అసలు అది వాటరా లేకుంటే విషమా అన్నట్టుగా మనకు ఒక చిన్నది ఏంటి ఒక ఇచ్చాడు క్లిప్పింగ్ టెక్స్ట్ బుక్లోనే. చూడండి మనం తాగేటువంటి యాక్చువల్ వాటర్ టీడీఎస్ వచ్చేసి 150 ఉండాలి. సో ఇక్కడ చూడండి 19,520 అంటే ఎన్ని టైమ్స్ మోర్గా ఉంది చూడండి. ఇక్కడ ఈవెన్ అది వ్యవసాయం కూడా పనికి రాకుండా ఉంటుందన్నమాట. సో ఇంత విపరీతంగా నీరు అనేది కాలుష్యం అవుతుంది. ఎందుకు ఈ ఏరియాలో కాలుష్యం అవుతుందని చూసినట్లయితే ఈ ఏరియాలో మనకు చూడండి అనేక పరిశ్రమలు అనేవి, ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ ఏరియాలో ఈవెన్ గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం పొల్యూట్ అయిపోయింది, రైట్? సో చూద్దాం నెక్స్ట్. ఇంకా మరి ఇక్కడ చూద్దాము నీటి కాలుష్యానికి కారణాలేంటి. నీటి కాలుష్యానికి కారణాలు ఏంటని చూసినట్లయితే మనకి ముఖ్యంగా 2 సోర్సుల నుంచి ఈ యొక్క కాలుష్య పదార్థాలు అనేవి వస్తుంటాయి. సో అవేంటి అని చూసినట్లయితే నిర్దిష్ట కారకాల వనరులు. సో నిర్దిష్ట కారకాల వనరులు ఒకటి, నిర్దిష్టం కానటువంటివి, నిర్దిష్టం కాని కారకాల వనరులు అనొచ్చు, లేదంటే కేంద్రమైన కూడా అనొచ్చు. సో ఇక్కడ ఏంటి చూద్దాం. ఇక్కడ నిర్దిష్ట కారకాల డెఫినెట్ సోర్సెస్ అనమాట. ఇవి వచ్చేసి ఇండెఫినెట్ సోర్సెస్, లేదంటే నాన్ డెఫినెట్ సోర్స్గా చెప్పుకుంటాం.
సో మరి ఏంటి నిర్దిష్ట కారకాల వనరులు ఏంటి, నిర్దిష్టం కానటువంటి కారకాల వనరులు ఏంటి? వనరులు అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఉపయోగపడే కాదు, ఎక్కడి నుంచి అయితే మనకి పొల్యూటెంట్ వస్తూ ఉందో, అంటే నీటిని కాలుష్యం చేసేటువంటి కలుషిత పదార్థం ఏదైతే వస్తుందో దాన్ని ఈ కేసులో మనం వనరులుగా చెప్పుకున్నాం, రైట్? సో ఇక్కడ నిర్దిష్ట కారకాలు, ఆ కారకము ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏరియా నుండే వచ్చింది అనుకుందాం, ఒక స్పెసిఫిక్ సోర్స్ నుండే వచ్చిందాం అనుకుందాం, దాన్ని ఏమంటామంటే డెఫినెట్ సోర్స్గా చెప్పుకుంటాం మనకి, రైట్? డెఫినెట్ సోర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి సోర్స్ నుండి ఒక కలుషిత పదార్థం నీటిని కలుషితం చేసేటువంటి ఆ కారకం వచ్చినట్లయితే దాన్ని నిర్దిష్ట కారక వనరులుగా చెప్పుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నీటి పొల్యూషన్ అయినప్పుడు దానిలోంచి ఒక పొల్యూటెంట్ని తీసాం. సో మన పొల్యూటెంట్ తీయని గుర్తుపట్టగలగాలి. సో ఈ పొల్యూటెంట్ ఎగ్జాక్ట్లీ ఎస్ ఈ ఫ్యాక్టరీ నుండి వచ్చింది, ఈ పరిశ్రమ నుండి వచ్చిందని చెప్పాలన్నట్లయితే ఆ పరిశ్రమని మనం ఏం చెప్పుకుంటామంటే నిర్దిష్ట కారకాల వనరులుగా చెప్పుకుంటాము. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి పరిశ్రమలు కావచ్చు, రైట్? నెక్స్ట్ నిర్దిష్టం కానటువంటి కారకాల వనరులు. సో నిర్దిష్టం కానటువంటి ఏంటని చూసినట్లయితే ఒక పొల్యూటెంట్ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఇంకది సో ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. సో అలాంటి వాటిని ఏమంటామంటే నిర్దిష్టం కానటువంటి వనరులుగా చెప్పుకుంటాము, రైట్? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యవసాయంలో ఉపయోగించేటువంటి ఫర్టిలైజర్స్ కావచ్చు, వ్యవసాయ సంబంధ రసాయనాలు. రసాయనాలు అంటే మనకు తెలిసిందే, సో కీటకనాశనలు కావచ్చు, సో ఫంజిసైడ్స్ కావచ్చు, లేదంటే ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి రసాయనాలే. సో ఇవి వచ్చినప్పుడు యాక్చువల్గా అవి ఏంటి మెంట్ ఫర్ ఏంటి, అవి కాలుష్యం చేయడానికి బయటికి రావు, యాక్చువల్గా దాని పర్పస్ వేరే, రైట్? సో ఇక్కడ వచ్చేసి ఏంటి పరిశ్రమల నుంచి ఎఫ్లూయెంట్ ఇంకా డైరెక్ట్గా అది ఏంటి కాలుష్య పదార్థమే అది ఇంకా. సో ఇంకా దాంతో ఇంకా యూస్ ఏం లేదు. ఇక్కడ చూడండి వ్యవసాయ సంబంధ రసాయనాలు అంటే దీని యొక్క ఇంటెన్షన్ ఏంటి, నీటి పొల్యూషన్ చేయాలన్నా కాదు కదా, సో వేరే దానికి ఉపయోగిస్తున్నాము, బట్ ఏంటంటే అది కలుషితం చేస్తున్నాం. అందుకే ఏమంటున్నాం దీన్ని నిర్దిష్టం కానటువంటి కారకాల వనరులు అంటున్నాం. అండ్ మోర్ ఎవర్ సో ఇప్పుడు వ్యవసాయం సంబంధించి ఒక వాటర్ బాడీలోకి సంథింగ్ ఒక ఎన్పికే ఎరువు వచ్చిందాం, ఏదో ఎరువు వచ్చింది అనుకుందాం. సో ఎరువు ఎక్కడి నుండి వచ్చింది అర్థం కాదు. సో వ్యవసాయం నుండి వచ్చిందా, లేదంటే ఇంకెక్కడ షాప్లో నుండి వచ్చిందా, లేదంటే ఇంకెక్కడ ఫ్యాక్టరీ నుంచి లీక్ అయ్యి వచ్చిందా, సో ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కావట్లేదు. అండ్ మోర్ ఎవర్ సో అది తయారు చేసింది ఏంటి, అది తయారైన సోర్స్ ఏంటి, ఉపయోగం కోసం తయారైంది, బట్ అదేమవుతుంది నీటిని కాలుష్యం చేస్తూ ఉంది. అందుకని ఏమంటున్నాం ఇక్కడ నిర్దిష్టం కానటువంటి కారకాల వనరులుగా చెప్పుకుంటున్నాం, రైట్? సో ఇలాంటి వ్యవసాయ సంబంధ రసాయనాలన్నీ కూడా నిర్దిష్టం కానటువంటి కారకాల వనరులుగా చెప్పుకుంటూ ఉంటాము. ఇండెఫినెట్ ఆర్ నాన్ డెఫినెట్ రీసోర్సెస్ ఇవి వచ్చేసేమో డెఫినెట్ రీసోర్స్గా చెప్పుకుంటాం. సో మరి చూద్దాము అసలు నీటి కాలుష్యానికి గల ప్రధాన కారణాలు ఏంటో చూద్దాం. సో ఒకటి వచ్చేసి జీవ సంబంధ కారణాలు, జీవ సంబంధ పదార్థాలు. ఏంటి అసలు జీవ సంబంధ పదార్థాలు అంటే మనకు తెలిసిందే. జీవ సంబంధ పదార్థాలు అంటే మొక్కలు కావచ్చు, అదేవిధంగా జంతువులు కావచ్చు. సో వీటి యొక్క విసర్జితాలు ఏవైతున్నాయో, విసర్జితాలు కావచ్చు, లేదంటే చనిపోయినటువంటి కళేబరాలు, కళేబరం అంటే కేవలం జంతువు కాదు, మొక్క చనిపోయినా కూడా కళేబరంగా చెప్పుకుంటామంటే కుళ్ళిపోతున్నటువంటి జీవ సంబంధ పదార్థాలు మొత్తానికైతే గుర్తుపెట్టుకోండి. సో వాటి యొక్క విసర్జితాలు కావచ్చు, లేదంటే అవి చనిపోయినప్పుడు అవి కుళ్ళిపోతున్నప్పుడు ఉండేటువంటి పదార్థాన్ని మనం ఏంటంటే జీవ సంబంధ పదార్థాలుగా చెప్పుకుంటాం. సో మరి ఇవి కుళ్ళిపోయినప్పుడు మనకేంటి బ్యాక్టీరియా ఉంటుంది అక్కడ, రైట్? బ్యాక్టీరియా ఏం చేస్తుంది, డిగ్రేడ్ చేసేస్తుంది, రైట్? సో ఇలా డిగ్రేడ్ చేసినప్పుడు మనకు ఇక్కడ నుండి వచ్చేసి మనకి ఏం విడుదలవుతుందో చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది, అదేవిధంగా నీరు కూడా విడుదలవుతుంది, రైట్? అందుకనే కుళ్ళిపోతున్నటువంటి ఏదైనా కుక్క కానీ ఏదైనా చనిపోయిన అక్కడ నుండి ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది. ఎందుకు స్మెల్ వస్తుందంటే బికాస్ అక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియా దాన్ని డీకంపోజ్ చేస్తుంది, ఫలితంగా ఏంటి వాటర్ వెలువడుతుంది, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ కూడా వెలువడుతుంది. దీనితో పాటుగా ఇంకా అమ్మోనియా వంటి వాయువులు కూడా విడుదలవుతూ ఉంటాయి, మీథేన్ వంటి వాయువులు కూడా విడుదలవుతుంటాయి. సో వీటికంతటి కారణం ఏంటంటే డిగ్రేడబుల్ కాంపోనెంట్స్. సో ఇలా డిగ్రేడ్ అయినప్పుడు మనకి అధికంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతూ ఉంటుంది. సో ఇలా జీవుల్లో ఉండేటువంటి ఈ కార్బన్ ఏమంటామంటే జైవిక కార్బన్గా చెప్పుకుంటాం. జీవులు చనిపోయినప్పుడు
ఆ మొక్కలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, లేదంటే వాటి నుండి వచ్చేటువంటి విసర్జితాలు కావచ్చు, జంతు విసర్జితాలు కావచ్చు, మొక్కల నుండి వచ్చేటువంటి విసర్జితాలు కావచ్చు. మొక్కల నుండి ఏమొస్తాయి విసర్జితాలు? ఎండిపోయి రాలిపోయిన ఆకులు కావచ్చు, పళ్ళు కావచ్చు, కుళ్ళిపోతున్న ఆకులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇవన్నీ కూడా విసర్జితాలే కదా. సో ఇలా ఉన్నటువంటి విసర్జితాలు కావచ్చు, చనిపోయిన జంతువులు, మొక్కలు కావచ్చు, వాటిపైన వాయు సహిత బ్యాక్టీరియా పనిచేసి వాటిని కుళ్ళింపజేసి రకరకాలైనటువంటి వాయువులు, అదేవిధంగా నీరు అనేది బయటికి వస్తూ ఉంటుంది. ఇలా ఆ శరీరంలో, జీవుల శరీరంలో ఉండేటువంటి కార్బన్ని ఏమంటామంటే జైవిక కార్బన్గా చెప్పుకుంటాం. జైవిక అంటే బయో కార్బన్, రైట్. సో జైవిక కార్బన్గా చెప్పుకుంటాం అనమాట. సో ఈ జైవిక కార్బన్ ఏంటంటే మనకి డిగ్రేడబుల్ కాంపోనెంట్ ఇది, రైట్. సో ఇలా డిగ్రేడ్ అయినప్పుడు వచ్చేటువంటిది కార్బన్ డైఆక్సైడ్. ఏమవుతుందంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆమ్ల వర్షాలను ఏర్పరచడంలో రోల్ ప్లే చేస్తుంది. సో మరి ఎలా కార్బన్ డైఆక్సైడ్ ఇంతకుముందు విన్నామా ఎప్పుడైనా? ఆమ్ల వర్షాల్లో కార్బన్ డైఆక్సైడ్ అని వినలేదు. సో మరి ఎలా అని చూసినట్లయితే జనరల్గా మనకు ఆమ్ల వర్షాలు తెలిసిందే. సల్ఫర్ డైఆక్సైడ్ కానివ్వండి, నైట్రోజన్ డైఆక్సైడ్ కానివ్వండి, ఎక్కువ అయిపోయినప్పుడు అక్కడ వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షపు నీటిలో ఈ యొక్క సల్ఫర్ డైఆక్సైడ్, అదేవిధంగా నైట్రోజన్ డైఆక్సైడ్ కరిగి సల్ఫ్యూరిక్ ఆమ్లం, సల్ఫ్యూరస్ ఆమ్లం, నైట్రిక్ యాసిడ్ ఫామ్ అయ్యి ఆమ్లవర్ష రూపంలో పడుతుండే. మరి ఏంటి ఇప్పుడు ఎప్పుడు వినలేదు మనం కార్బన్ డైఆక్సైడ్? ఇదేం చేస్తుందని చూసినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ కూడా నీటిలో కరిగి కార్బోనిక్ ఆమ్లం ఏర్పరుస్తుంది, కార్బోనిక్ ఆమ్లం తయారవుతుంది. సో ఆ ఆమ్లాలతో పాటుగా ఈ కార్బోనిక్ ఆమ్లం కూడా ఆమ్లవర్ష రూపంలో భూమిని చేరుతుందని చెప్తున్నాం, రైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి జీవ సంబంధ పదార్థాల నుండి విడుదలయ్యేటువంటి నీటి కాలుష్య సంబంధ పదార్థాలు, రైట్. అంతే కదా. సో విసర్జితాలైనా కలేబరాలైనా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? మొత్తం నీటిని కలుషితం చేస్తూ ఉన్నాయి, రైట్. సో ఇంకా చూద్దాము వ్యవసాయ సంబంధ పదార్థాలు. వ్యవసాయంలో ఉపయోగించేటువంటి ఏం కావచ్చు ఇవి? ఎస్పెషల్లీ ఎరువులు, గుర్తుపెట్టుకోండి, ఎరువులు. సో వ్యవసాయంలో ఉపయోగించే ఎరువులు మనకు తెలిసిందే. వాటిలో ఏమి ఎక్కువ ఉంటుంది? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సో ఇవి మొక్కలు బాగా పెరగాలంటే ఇవి బాగా ఉన్నట్లయితే ఏంటంటే మొక్కలు బాగా పెరుగుతాయి. మరి వ్యవసాయంలో ఇది ఉపయోగిస్తున్నారు. సో వ్యవసాయంలో పంట బాగా అభివృద్ధి చెందడానికి ఎన్పికే ఎరువులు ఉపయోగిస్తున్నారు. ఇలా ఉపయోగించేటప్పుడు అధిక మోతాదులో ఉపయోగిస్తారు. సో రైతులకు తెలిసి తెలియక ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ఏమవుతుందంటే ఇది నీటి ప్రవాహం ద్వారా దగ్గర ఉన్నటువంటి నీటిలోనికి చేరుతుంది. సో వర్షం పడుతుంది, ఆ నీరు ఇలా ప్రవహించేటప్పుడు వాటితో పాటుగా ఈ ఎన్పికే ఎరువులు కూడా కొట్టుకొని పోతాయి. ఎక్కడికి వెళ్తాయి? చివరికి చెరువులకో, కుంటలోకో ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి. సో వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? నీటిలోని మొక్కలు, శైవలాలు బాగా పెరుగుతాయి. మొక్కలు కావచ్చు, లేకుంటే చిన్న సైజు శైవలాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతాయి. విపరీతంగా పెరిగిపోవడాన్ని ఏమంటామని చూసినట్లయితే ఇక్కడ యూట్రోఫికేషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, యూట్రోఫికేషన్. యు అంటే మంచి, ఎక్కువ, ఓకే, రైట్. ట్రోఫో అనేది ఉంటే ఆహారానికి సంబంధించిన వర్డ్ అని గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే. ట్రోఫో అంటే ఆహారం, యూట్రోఫికేషన్ అంటే అక్కడ ఆహారం ఎక్కువగా అయిపోతుంది. ఎందుకు ఎక్కువైపోయింది? ఎన్పికే నీటి ప్రవాహం ద్వారా అక్కడికి చేరింది. సో ఇలా అక్కడ చేరినప్పుడు ఆ నీటిలోని శైవలాలు కావచ్చు, మొక్కలు కావచ్చు, అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతాయి, రైట్. ఆల్గల్ బ్లూమ్ అంటాం దాన్ని, రైట్. సో ఇలా దీన్ని యూట్రోఫికేషన్ అంటాం, అలా పెరగడానికి. సో యూట్రోఫికేషన్లో కేవలం ఇవే పెరుగుతాయని చూసినట్లయితే ఆక్సిజన్ యొక్క శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. నీటిలో ఆక్సిజన్ యొక్క శాతం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది ఆక్సిజన్ శాతం అని చూసినట్లయితే యూట్రోఫికేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ నీరు యొక్క పై భాగంలో చూసినట్లయితే మొత్తం కూడా గ్రీన్ కలర్, మొత్తం ఒక పొర మాదిరిగా ఏర్పడుతుంది. చూడండి, నీరంతా కూడా గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. అంతేకాకుండా పైన మొత్తం పరుచుకొని పోతాయి. పరుచుకొని పోయినప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క సూపర్ఫిషియల్ ఏరియా ఏదైతే ఉందో నీటి యొక్క సూపర్ఫిషియల్ ఏరియా, అది ఎక్స్పోజర్, ఎయిర్కి ఎక్స్పోజర్ తగ్గిపోతుంది, రైట్. సో మొత్తం కవర్ అయిపోయింది ఇక్కడ. ఇంకా గాల్లో ఉన్న ఆక్సిజన్ ఎక్కడ కరగాలి? నీటిలో కరగాలి. నీటిలో కరుగుతుందా? కరగదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ యొక్క గాల్లో ఉండేటువంటి ఆక్సిజన్ నీటిలోకి ప్రవేశించినాక చాలా తక్కువగా ప్రవేశిస్తుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది? నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు నీటిలో ఉండేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆక్సిజన్ కావాలి డిమాండ్ చేస్తూ ఉంటాయి. సో దీన్ని ఏమంటాము? బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. బయాలజికల్ అంటే జీవ సంబంధమైనటువంటి జీవులు ఎక్కడున్నాయి? నీటిలో ఉన్నాయి. ఆక్సిజన్ అందుతుందా? అందట్లేదు.
ఏమంటున్నాయి? ఆక్సిజన్ కావాలి 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 అంటున్నాయి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే కావాలి అనేసి డిమాండ్ చేస్తున్నారు, రైట్. సో దీన్ని ఏమంటామంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ కూడా పెరిగిపోతుంది. ఆక్సిజన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి వ్యవసాయ సంబంధించినటువంటి పదార్థాల ద్వారా నీరు ఈ విధంగా కలుషితం అవుతూ ఉంటుంది. ఇంకా మోరెవర్ ఏంటంటే ఇక్కడ నీటిలో జీవ వైవిధ్యం కూడా తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ ఇంతకుముందు ఆ నీటిలో ఒక 100 జీవులు ఉన్నాయనుకుందాం. చిన్న చిన్న జీవులు ఆక్సిజన్ లేకుంటే ఏమవుతాయి? చనిపోతాయి. సో కాబట్టి అక్కడ నీటిలో జీవ వైవిధ్యం కూడా క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఉష్ణం కూడా నీటిని కలుషితం చేస్తుందని గుర్తుపెట్టుకోండి. సో మరి ఏ విధంగా ఈ ఉష్ణం అనేది నీటి కాలుష్యానికి రోల్ ప్లే చేస్తుందని చూసినట్లయితే ఎస్పెషల్లీ మనకి థర్మల్ విద్యుత్ కేంద్రాగారాల నుండి థర్మల్ విద్యుత్ కేంద్రాలు కావచ్చు, లేదంటే పరిశ్రమలు కావచ్చు. కొన్ని రకాల పరిశ్రమలు ఏంటంటే వస్తువులని లేదంటే ఇంజన్లని చల్లబరిచిన తర్వాత ఆ యొక్క నీరు వేడెక్కుతుంది బాగా. సో మరి వేడెక్కి నీరు ఎక్కడికి వెళ్ళాలి అని చూసినట్లయితే బయటికి పంపిస్తారు, రైట్. సో యాక్చువల్గా యాజ్ పర్ నార్మ్స్ ఏంటంటే ఆ యొక్క వేడి బాగా ఉన్నటువంటి నీటిని డైరెక్ట్గా పంపించకూడదు, దాన్ని స్టోర్ చేసి దాన్ని చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ బయటికి విడుదల చేయాలి. కానీ ఏం చేస్తున్నారంటే అలా స్టోరీ లేదు, చల్లగా చేయడం లేదు, డైరెక్ట్గా దాన్ని బయటకు వదిలిపెట్టేస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే అక్కడ నీటి యొక్క ఉష్ణోగ్రత అనేది విపరీతంగా పెరుగుతుంది. నీటి యొక్క ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. సో పెరిగినప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ శాతం అనేది, నీటిలో ఆక్సిజన్ శాతం అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? జీవులు చనిపోయి జీవ వైవిధ్యం ఏదైతే ఉందో అది క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది, రైట్. జీవ వైవిధ్యం అనేది మొత్తం కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో మరి ఈ ఉష్ణానికి ఆక్సిజన్ సంబంధం ఏంటి అని చూసినట్లయితే సో ఆలోచించండి ఒకసారి. ఈ యొక్క ఉష్ణం నీరు వేడెక్కడం ద్వారా ఆక్సిజన్ యొక్క కాంటెంట్ తగ్గిపోతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. ఎందుకు? సో ఎందుకంటే చూద్దాం ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఒక ఆప్టిమమ్ టెంపరేచర్ దగ్గర మనకి ఆక్సిజన్ అనేది నీటిలో కరుగుతూ ఉంటుంది. సో ఆ టెంపరేచర్ మించి పెరిగినప్పుడు ఆ నీటిలో ఆక్సిజన్ యొక్క డిజాల్వ్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇన్వర్షన్ ప్రపోజనల్. ఒక టెంపరేచర్ వరకు ఆక్సిజన్ కరుగుతుంది, తర్వాత ఏమవుతుందంటే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ దీని యొక్క కరుగుదల అనేది, ఆక్సిజన్ యొక్క కరుగుదల నీటిలో అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఆటోమేటిక్గా ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు ఆక్సిజన్ యొక్క నీటిలో కరుగుదల అనేది తగ్గిపోతుంది. అదొక కారణం, ఓకే, రైట్. సో ఇంకా చూద్దాం, ఇక్కడ నీటిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇదొక రీజన్. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ యొక్క ఆక్సిజన్ యొక్క శాతం అనేది తగ్గిపోతుంది, అదొకటి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే నీటిలో ఉష్ణోగ్రతను తట్టుకోలేక కొన్ని జీవులు చనిపోతాయి. కొన్ని జీవులు ఏమవుతాయి? చనిపోతాయి. సో అవి చిన్న మొక్కలు కావచ్చు, లేదంటే చిన్న చిన్న జంతువులు కావచ్చు. సో అలా చనిపోయినప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే కుళ్ళిపోతాయి, రైట్. సో కుళ్ళిపోతాయి. సో ఇలా కుళ్ళిపోయినప్పుడు ఎలా కుళ్ళిపోతున్నాయి, ఎందుకు కుళ్ళిపోతున్నాయి అని చూసినట్లయితే దీనిపైన బ్యాక్టీరియా పనిచేయాలి. ఏ బ్యాక్టీరియా అని చూసినట్లయితే ఇక్కడ మనకి ఏరోబిక్ బ్యాక్టీరియా పనిచేస్తుంది. సో వాయు సహిత బ్యాక్టీరియా చనిపోయినటువంటి మొక్కలు, చనిపోయినటువంటి జంతువుల పైన పనిచేసి వాయు సహిత శ్వాసక్రియ జరుపుతూ వాటిని కుళ్ళ చేస్తాయి వాటిని. సో ఇలా కుళ్ళ చేయాలంటే నేనేమంటున్నాను? ఏరోబిక్ బ్యాక్టీరియా అంటున్నాను. సో మరి ఇది ఏమి ఉపయోగించుకోవాలి? ఆక్సిజన్ని ఉపయోగించుకోవాలి. ఎక్కడి నుండి తీసుకోవాలి? నీటి నుండి తీసుకుంటుంది. నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని బ్యాక్టీరియా తీసుకుంటుంది. బ్యాక్టీరియా తీసుకొని కుళ్ళబజేస్తుంది. కుళ్ళేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? నీటిలో ఆక్సిజన్ కాంటెంట్ ఇంకా తగ్గిపోయింది, రైట్. సో ఇదొక కారణం ఉంటుంది, ఆక్సిజన్ తగ్గడానికి ఇదొక కారణం ఉంటుంది. సో ఇక్కడ డిగ్రేడేషన్ అవుతుంది. సో డిగ్రేడ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకు ఆక్సిజన్ అనేది వినియోగించబడుతుంది బ్యాక్టీరియా చేత. సో ఈ రకంగా కూడా ఏంటంటే మనకి అక్కడ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా ఇంతకుముందు చెప్పినట్టుగా బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, రైట్. సో ఫలితంగా జీవవైద్యం ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇదొక కారణం మనకి, రైట్, నీరు కాలుష్యం కావడానికి. ఇంకో కారణం చూద్దాము, అవక్షేపం. అవక్షేపం అంటే ఏంటంటే మనకి ఇంగ్లీష్లో సెడిమెంట్గా చెప్పుకుంటాము. సో సెడిమెంట్ అంటే సో నీళ్ళలో ఏదైనా పదార్థం ఉన్నప్పుడు దాన్ని కదిలించకుండా అలా ఉన్నట్లయితే అడుక్కు చేరేటువంటి పదార్థం ఏదైతే దాన్ని సెడిమెంట్గా చెప్పుకుంటాం. సో సాధారణంగా నీళ్ళలో సెడిమెంట్ ఏర్పడడం అనేది కామన్, ఎందుకంటే ఖనిజ లవణాలు ఉంటాయి. సో లేదంటే ఇతరత్ర మట్టి మలినాలు కలిసినప్పుడు ఏంటంటే ఈ యొక్క సెడిమెంటేషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కింద.
సో ఇది కూడా నీటి కాలుష్యానికి కారణం. ఈవెన్ కొన్నిసార్లు మన ఇళ్లలో చూడొచ్చు, పైప్స్ జామ్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడ బోర్ వాటర్ పైకి ఎక్కినప్పుడు వాటర్ ట్యాంక్ నుండి కిందికి వచ్చేటప్పుడు పైపులు జామ్ అయినాయి. ఎందుకు జామ్ అయిపోతున్నాయి? అక్కడ కూడా నీటి కాలుష్యం ఏర్పడదు. వేడి చేత అంటే అవక్షేపం. ఎస్పెషల్లీ వీటిలో నీటిలో కరిగి ఉండేటువంటి ఖనిజ లవణాలు అధిక మోతాదులో ఉన్నట్లయితే ఈ యొక్క మనకి సెడిమెంటేషన్ లేదా అవక్షేపం అనేది ఏర్పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో కొన్ని రకాల కెమికల్ ట్రీట్మెంట్స్ ఇవ్వడంతో ఈ యొక్క అవక్షేపాన్ని తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఏంటి కారణాలు చూద్దాం. సో చూద్దాం. ఇంకా పరిశ్రమల నుంచి రిలీజ్ అయ్యేటువంటి విష పదార్థాలు. సో విష పదార్థాలు గుర్తుపెట్టుకోండి. ఈ విష పదార్థాలు ఎస్పెషల్లీ లోహాల పరిశ్రమల నుండి మనకి విష పదార్థాలు, హజార్డియస్ టాక్సిక్ కెమికల్స్ అనేవి మనకి కొన్ని పరిశ్రమల నుండి రిలీజ్ అవుతుంటాయి. సో ఎస్పెషల్లీ ఏంటని చూసినట్లయితే అవి చూడండి, ఇక్కడ కోడ్ చెప్తాను చిన్నగా. అరే ఆ సీసాలో పాదరసం కడ్డీలా కనపడుతుంది. ఆ సీసాలో పాదరసం కడ్డీలా కనపడుతుంది. సో ఇది దేని కోడు అని చూసినట్లయితే పరిశ్రమల నుండి విడుదలయ్యేటువంటి లోహాలు అనేవి నీటిని విషపూరితంగా మారుస్తాయి. మరి ఆ లోహాలు ఏంటి అనే దానికి కోడ్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? అరే ఆ సీసాలో పాదరసం కడ్డీలా కనబడుతుంది, ఇది కోడ్ అనమాట. రైట్. సో ఇక్కడ ఏంటో చూద్దాము. అరే అంటే మనకు వచ్చేసి ఆర్సెనిక్. గుర్తుపెట్టుకోండి, ఆర్సెనిక్. రైట్. సో డైరెక్ట్ పాదరసం, మనకు పాదరసం ఉంది, పాదరసం. రైట్. సీసం, ప్లంబం అంటాం కదా, సీసం. రైట్. కడ్డీ, కాడ్మియం. సో ఇవి వచ్చేసి 4 లోహాలు ఇవ్వడం జరిగింది. ఈ 4 లోహాలతోటి మనకి ఏంటంటే నీరు అనేది విషతుల్యంగా మారిపోతూ ఉంటుంది. సో ఆల్రెడీ మనకి ఇంతకుముందు కూడా వచ్చింది. ఆస్మాన్లో మినిమేటా వ్యాధి అనేది పాదరసం ద్వారా వచ్చేసింది. పాదరసం కలుషితం కావడం ద్వారా విషపూరితంగా మారి నాడీ వ్యవస్థను మొత్తం కూడా దెబ్బతీస్తుందని చెప్పుకోవడం జరిగింది. రైట్. సో ఈ లోహాలు ఏంటంటే ఆర్సెనిక్, పాదరసం, దట్ ఈస్ ఏమంటాం దీన్ని, హైడ్రోర్జియం, సీసం, ప్లంబం, కాడ్మియం. సో ఈ 4 లోహాల ద్వారా ఏమవుతుందంటే మనకి ఈ యొక్క నీరు అనేది విషపూరితంగా మారుతుంది. రైట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఫార్మాస్యూటికల్స్, ఫార్మా కంపెనీలు. సో ఈ ఫార్మా కంపెనీల నుండి మనకి ఇంకా వచ్చేటువంటి కెమికల్స్ ఇంకా చెప్పనలేవి కాదు. సో అనేక రకాల కెమికల్స్ అనేవి వస్తుంటాయి. అవి కూడా నీటిని విషపూరితంగా మారుస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ చూద్దాం. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి ఫ్లోరిన్. సో ఫ్లోరిన్ అంటే మనకు తెలిసిందే, ఎముకలు మామూలుగా దంతాలు సక్రమంగా పెరగాలంటే కంపల్సరీ ఫ్లోరిన్ అవసరం ఉంటుంది. బట్ ఆప్టిమమ్ రేంజ్లో కావాలి. సో అంతకంటే మించినప్పుడు దాన్ని ఏమంటామంటే ఫ్లోరోసిస్ వ్యాధి కింద ట్రీట్ చేస్తాం. ఫ్లోరోసిస్ గుర్తుపెట్టుకోండి, ఫ్లోరోసిస్ వ్యాధి అంటాం. రైట్. సో మరి ఈ ఫ్లోరిన్ అనేది నీటిలో ఎంత ఉండాలి, మన భారతదేశంలో ఎంత ఉందని చూసినట్లయితే 0.5 ppmగా ఉంది. మన భారతదేశం మొత్తంలో నీటిలో యావరేజ్గా 0.5 ppm. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్, అందరికీ తెలిసింది అది. రైట్. సో అంత ఉంది. రైట్. కానీ నల్గొండలో కొన్ని ఏరియాలో చూసినట్లయితే 2 to 7.5 ppm ఉంది. 2 to 7.5 ppm. సో నల్గొండలో నియర్ బై ఉన్నటువంటి కొన్ని విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్లో ఏంటంటే అనేక రకాల ఫార్మా కంపెనీల ద్వారా అక్కడ ఫ్లోరిన్ అనేది చాలా పెరిగిపోయింది. సో అదెంత అని చూసినట్లయితే 2 to 7.5 ppmగా ఉంది. రైట్. సో మొట్టమొదటిగా ఇది 1.5 ppm కంటే మించింది అనుకోండి, వెంటనే దంత సమస్యలు వస్తుంటాయి. గుర్తుపెట్టుకోండి, దంత సమస్యలు వస్తాయి. మరి దంత సమస్యలు అంటే ఏంటని చూసినట్లయితే ఈ యొక్క పళ్ళ పైన గార పట్టడము, ఎల్లో కలర్గా, బ్లాక్ కలర్గా మారిపోవడం జరుగుతుంటుంది. సో ఆ యొక్క ఫ్లోరిన్ శాతం ఎంత, ఫ్లోరిన్ యొక్క పీపీఎం ఎంత అంటే 1.5 ppm అలా దాటినట్లయితే దంత సమస్య స్టార్ట్ అవుతాయి. మరి దంత సమస్యలైనా ఇంకా ఏమైనా చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి, చీలమండల సమస్యలు కూడా వస్తాయి. చీలమండలం అంటే తెలిసింది కదా, ఈ ఏరియాని చీలమండలం అంటాము, కాలి యొక్క క్రింది భాగాన్ని. సో ఈ చీలమండల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. సో అంతేకాకుండా ఇంకా మనకి అస్థిపంజర సమస్యలు, అస్థిపంజరం సక్రమంగా పెరగకుండా ఈ కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి మొత్తం ఇలా వంగిపోతూ ఉంటాయి. రైట్. వీక్ అయిపోతాయి బోన్స్. సో కాబట్టి అస్థిపంజరం కూడా సక్రమంగా పెరగదు. ఇంకా చూసినట్లయితే ఫ్లోరిన్ ఎక్కువైనట్లయితే చివరిగా నాడీ సంబంధ సమస్యలు కూడా అవుతాయి.
నాడీ సంబంధ సమస్యలు కూడా తలెత్తుతుంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఫ్లోరిన్ ఎక్కువ కావడాన్ని ఫ్లోరిస్ అంటాము. సో యావరేజ్గా మన భారతదేశంలో 0.5 ppmగా ఉంది ఈ యొక్క నీటిలో ఫ్లోరిన్ యొక్క ppm అనేది. సో నల్గొండలో కొన్ని మండల్లో కొన్ని ఏరియాస్లో చూసినట్లయితే మనకి దీని యొక్క ఫ్లోరిన్ యొక్క ppm వచ్చేసి 2 to 7.5 ppmగా ఉంది. సో 1.5 ppm దాటితే దంత సమస్యలు ఏర్పడతాయి. సో మరి ఫ్లోరిన్ అధికంగా అయినప్పుడు దంత సమస్యలతో పాటుగా చీలమండల సమస్యలు, అస్థిపంజర సమస్యలు, అదేవిధంగా నాడీ సంబంధ సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. రైట్, ఇంకా మనకు అందరికీ తెలిసిందే ఒక 2 కేస్ స్టడీల గురించి ఇవ్వడం జరిగింది. మూసీ ఏ విధంగా కలుషితం అయిపోయింది. హైదరాబాద్లో చూసినట్లయితే మూసీ నది యాక్చువల్గా అది, సో బట్ ఎలా ఉంటుంది, అది డ్రైనేజ్లా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఎక్కువ ఏమైంది, అక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువైపోయింది, నెక్స్ట్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి. సో ఆ సీవేజ్ ఇంకా వేస్ట్ మెటీరియల్ అంతా కూడా అక్కడికి వచ్చేసరికల్లా అది ఒక నదిలా కాకుండా ఒక బురద కాలువలా కనపడుతుంది. రైట్, సో మూసీ ప్రక్షాళన అనేటువంటి ఒక ప్రాజెక్ట్ చేపట్టి దాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. సో ఇంకా చూసినట్టయితే పటాన్ చెరు, సో పటాన్ చెరు దగ్గర కూడా గుర్తుపెట్టుకోండి, పటాన్ చెరు. సో పటాన్ చెరువు ప్రాంతంలో కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 14 కిలోమీటర్స్ రేడియస్లో విపరీతమైన నీటి కాలుష్యం ఉంది, గుర్తుపెట్టుకోండి, విపరీతమైన నీటి కాలుష్యం ఉంది. సో అక్కడ వచ్చేసి జనాలు శ్వాస సంబంధ సమస్యలు కావచ్చు, నెక్స్ట్ క్యాన్సర్ కావచ్చు, లేకుంటే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులతో సఫర్ అవుతూ ఉన్నారు. సో 14 కిలోమీటర్స్ రేడియస్లో. సో ఎందుకంటే పటాన్ చెరువులో మొత్తం ఇండస్ట్రియలైజేషన్ ఫుల్గా అయిపోయింది. సో చుట్టూ ఉండేటువంటి 40 కిలోమీటర్స్ రేడియస్లో వచ్చేసి మొత్తం ఇంకా అక్కడ పీపుల్ అనేది ఇక్కడ ఈ 3 రకాల వ్యాధులతో సఫర్ అవుతున్నారు. క్యాన్సర్, గుండె సంబంధ సమస్యలు, అదేవిధంగా శ్వాసకు సంబంధించిన సమస్యలతోటి సఫర్ అవుతూ ఉన్నారు. సో నీటి కాలుష్యాన్ని ఎలా తగ్గించాలో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో అవి వాటినన్నింటినీ కూడా తగ్గించాలి. రైట్, సో వ్యవసాయంలో మన ఈ యొక్క ఎరువులు తక్కువగా వాడడము, నెక్స్ట్ పరిశ్రమలు చాలా దూరంగా నెలకొల్పడము, లేదంటే పరిశ్రమల నుంచి ఎఫ్లూయెంట్స్ ఏవైతే బయటకు వస్తున్నాయో ఇక ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి ఎఫ్లూయెంట్స్ ఉంటాయి కదా. సో కామన్ ఎఫ్లూయెంట్స్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి స్థాపించాలి. సెటప్ అంటాం, CETP. సో కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటే సో ఎక్కువగా ఇల్లున్న దగ్గర ఏంటంటే ఎఫ్లూయెంట్స్ అనేవి ఎక్కువ పరిశ్రమల దగ్గర నుంచి ఎఫ్లూయెంట్స్ అనేవి బయటకు వస్తుంటాయి. ఆ ఎఫ్లూయెంట్స్ను ట్రీట్ చేయాలి ఫస్ట్. అలా ట్రీట్ చేసేందుకు నెలకొల్పినటువంటి ఆ యొక్క ఏవైతే ఉంటాయో చిన్న చిన్న ప్లాంట్స్ని, వాటిని మనం కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్గా చెప్పుకుంటాము. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఫుల్ ఫామ్ కూడా ఇచ్చాడు, ఇది కూడా ఇంపార్టెంటే. వాట్ ఈజ్ CETP అనడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. రైట్, సో ఎక్స్పెక్ట్ చేయలేం క్వశ్చన్ ఎక్కడ నుండి వస్తుందో, కాబట్టి ప్రతి ఒక్క టిక్ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఈ ఎఫ్లూయెంట్స్ రిలీజ్ అయ్యే ముందు వాటిని మొత్తం కూడా ట్రీట్ చేసి వాటిని శుద్ధి చేసేసి నెక్స్ట్ నియర్ బై వాటర్ బాడీస్లోకి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకు తెలిసిందే డిఫారెస్టేషన్ తగ్గించాలి, అడవులు నరికివేయడం అనేది తగ్గించాలి. ఇంకా రకరకాల జనరల్ కాన్సెప్ట్ కొన్ని ఉన్నాయి, చూడండి ఒకసారి. సో ఇంకొకటి చూద్దాం ఇక్కడ. సో ఆయిల్ లేదంటే నూనె లేదంటే ఆయిల్ అనేది ఏ రకంగా నీటిని కలుషితం చేస్తుందని చూసినట్లయితే, సో ఈవెన్ మన బైక్స్లో వాడేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో, ఒక చుక్క ఆయిల్ చూడండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఒక చుక్క ఆయిల్ వచ్చేసి 25 లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది. రైట్, ఆయిల్ లేదంటే దీన్ని చమురు అని కూడా అంటాము. సో ఈ యొక్క చమురు ఏదైతే ఉందో, ఈ చమురు అనేది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ చమురు అనేది ఒక చుక్క చమురు, ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ అనేది సో 25 లీటర్ల నీటిని కలుషితం చేస్తుందంట. చూడండి ఎంత డేంజరో. సో ఇంకొక లీటర్ బయటకు వచ్చిందంటే ఎన్ని లీటర్ల మంచినీళ్ళు అనేది కలుషితం అవుతుందో చూడండి. రైట్, సో ఇదే కాదు, ఇంకా మనకి పెద్ద పెద్ద సముద్రాల్లో చూసినట్లయితే మనకి ఇతర దేశాల నుండి చమురు నౌకలు వస్తూ ఉంటాయి. ఆ చమురు నౌకలు ఒక్కోసారి అక్కడే సముద్రంలో లీక్ అయిపోయి పెద్ద పెద్ద చమురు తట్టలు ఏర్పడుతుంటాయి. సో చమురు తట్టలు క్లీన్ చేయడానికి కూడా బయలాజికల్ ఏజెంట్స్ని ఉపయోగిస్తుంటారు. సో మనందరికీ తెలిసింది, ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఎవరైనా గుర్తొస్తే ట్రై చేయండి. సో ఒక బ్యాక్టీరియాను ఉపయోగించి ఆ యొక్క చమురు తట్టను క్లీన్ చేస్తారు. ఆ బ్యాక్టీరియా పేరు గుర్తొచ్చిందా? మిథైలోసెల్లా సిల్వెస్ట్రస్. సో నేను ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది, మిథైలోసెల్లా సిల్వెస్ట్రస్. సో ఈ మిథైలోసెల్లా సిల్వెస్ట్రస్ అనేటువంటి ఈ బ్యాక్టీరియాను ఉపయోగించేసి మనము ఈ చమురు తెట్టులను క్లీన్ చేస్తాము. సముద్రంలో ఉండేటువంటి చమురు తెట్టులని క్లీన్ చేస్తూ ఉంటాం. సో ఇది వచ్చేసి మిథైలోసెల్లా సిల్వెస్ట్రస్. మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. అండ్ ఇంకొక యూనిట్ అయితే 8th క్లాస్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ దెన్ వి షిఫ్ట్ టు ద నెక్స్ట్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే.